వెల్కమ్ టు థీర్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, మర్డర్ ఇన్ మాహి అనే ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఈ వెబ్ సిరీస్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం అన్నట్టు ఈ వెబ్ సిరీస్ తీసినట్టు అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్కి సంబంధించిన ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మీకు ఒక ఫ్లో కనిపిస్తుంది అనమాట, ఇక్కడ కూడా తలకనొప్పి అన్నట్టు కనిపించదు. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసరికి అయితే మీకు 45 or 46 మినిట్స్ మధ్యలో ఉంటుంది డ్యూరేషను. ఎంజాయబుల్ అనమాట. ఎలా చూడొచ్చాను అంటే నేనైతే ముందు నుంచి ఒకటే అడ్వైజ్ చేస్తున్నాను, రోజుకి 2 లేకపోతే 3 ఎపిసోడ్ చూడండి సరిపోతుంది. ఈ వెబ్ సిరీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక మంచి విషయం ఏంటంటే మంచి యాక్టర్స్ అయితే ఇలా తీసుకురా అనమాట, మంచిగా యాక్టింగ్ చేసిరు. అండ్ ఒక ఎల్జిబిటీ కమ్యూనిటీస్ ఎలా ఫేస్ చేస్తారని దాని మీద తీసిరన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక అతను మర్డర్స్ చేస్తుంటాడు అన్నమాట. సో స్పెసిఫిక్గా కొంతమందిని టార్గెట్ చేస్తూనే అలానే పోలీస్ వాళ్ళ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ప్రెస్ వాళ్ళు ఎలా గ్యాదరింగ్ చేస్తారు, కొందరు మీడియాలో ఉన్న వాళ్ళు ఎలా మిస్లీడ్ చేస్తారు, అండ్ ఆల్సో పోలీసులు ఉన్న వాళ్ళు కూడా ఎలా మోసాలు చేస్తారు అనే దాని మీద ప్రతి ఒక్క పాయింట్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూపించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డ్యూటీ ఫస్ట్, అది కూడా రైచియస్గా నిజాయితీగా డ్యూటీ చేయాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఒక మెసేజ్ అయితే ఈ మూవీలో చూపించాం. మన పోలీస్ ఆఫీసర్ కూడా మంచి యాక్టింగ్ అయితే చేసినమాట. మంచి యాక్టర్స్తో పాటు ఉన్నారు దీంట్లో. మన సిఐడిలో యాక్టింగ్ చేసిన ఉన్నారు కదా, కుచ్తో తేడా దయా అంటాడు కదా. సో ఆ చేతిపై అంకుల్ కూడా, అంకుల్ పేరు కూడా మర్చిపోయా. ఆయన కూడా ఒక మంచి రోల్ అయితే ప్లే చేసిరన్నమాట ఈ మూవీలో, సారీ వెబ్ సిరీస్లో. నాకైతే ఆయన కూడా మంచి రోల్ అయితే ప్లే చేసిరన్నమాట ఈ వెబ్ సిరీస్లో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ కూడా కొన్ని లాజిక్ లేని సీన్స్, కొన్ని సెన్స్ లేని సీన్స్ అయితే అనిపించినాయి అనమాట. సో ఇక్కడ వాళ్ళ ఎవరైతే రిపోర్టర్ ఉంటాడో అతని కొడుకుది కొంచెం ఇష్యూ ఉంటుంది, అది కూడా ఇలా ఇది కూడా కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళదు అన్నట్టు అనిపించింది. సో అంటే ఇప్పుడు మన ఫీమేల్ పోలీస్ యాక్టర్ అవుతున్నారో ఆమె క్యారెక్టర్ని చూపించినంతగా వీళ్ళ కొడుకు క్యారెక్టర్ చూపించాను. అది పక్క పెడితే ఒక రిపోర్టరు అండ్ ఆల్సో ఒక పోలీస్ పర్సన్ ఎలా కలిసి పనిచేస్తే ఎలా సాల్వ్ అవుతున్న దాని మీద మంచిగా చూపించారు అనమాట. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎంజాయబులే. అక్కడక్కడ మీకు కొంచెం వల్గారిటీ లాగా అనిపించచ్చు, కొన్ని బ్లడ్ సీన్స్ కనిపించచ్చు. సో ఇది 18+ అనమాట. స్టార్టింగ్లో చెప్పలే కానీ ఇక్కడ చెప్తున్నా డిస్క్లైమర్ అనమాట. ఇది 18+ అనుకోవచ్చు. వెబ్ సిరీస్ అయితే అందరు చూడలేరు. సో కొంతమంది ఏమంటారు పెద్దలకు మాత్రమే అన్నట్టు లాస్ట్లో చెప్తున్నా, ఏమనుకోకండి, సారీ. కానీ వాచబుల్ అనమాట. ఏవైతే డిఫరెంట్ కంటెంట్ కోసం చూస్తారో వాళ్ళకి ఇది నచ్చచ్చు. సో ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అనమాట. మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. రివ్యూ నచ్చింది, మంచిగా చెప్పినాం అంటే పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వేళ కలుసుకుందాం.